మంగ్లీ గారి గురించి 200 కోట్ల స్కామ్లో ఇరుక్కున్నారని చెప్పేసి రోజు రోజుకి ఒక కొత్త కోణంలో బయటపడుతూనే ఉన్నాయి. మంగ్లీ గారి మీద కొత్త కోణాలు బయటపడుతున్నాయి, కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి. మీరేమంటారు? అసలు మంగ్లీ తప్పు చేసిందా లేదా? తప్పు చేయకుండా ఉంటే ఇన్ని రోజులు ఇది నానదండి. క్లియర్గా ఎప్పుడో క్లియర్ అయిపోయేది. తను హాయిగా కోర్టుకు వెళ్ళేసి కోర్టు నుంచి నోటీస్ తెచ్చుకునేది, నాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి తను ప్రూఫ్ చూపించేది. అదేం జరగలేదు కాబట్టి దీంట్లో ఎంతో కొంత అయితే తను చేయవుతుంది. మేబీ 200 కోట్లు అని చెప్పేసి అన్నది తక్కువ కావచ్చేమో, కానీ ఎంతో కొంత తన హ్యాండ్ అయితే ఉందని చెప్పేసి మనకు క్లియర్ అర్థమైపోతుంది. అంతేకాకుండా ఒక ఆధారం బయటపడ్డది ఏంటంటే, మంగ్లీ పుట్టినరోజు నాడు మధును ఈ హిమకాంత్ రెడ్డి వీళ్ళందరూ ఒక పార్టీలో కలుసుకున్నారని చెప్పేసి ఆధారాలు ఉన్నాయి. మరి దీనికి మీరు ఏమంటారు? చూడండి, పార్టీలో అని చెప్పేసి కలుసుకోవడం అనేది చాలా కామన్ విషయం, అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా కలుస్తున్నట్టు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమీర్ ఖాన్ అనే అతను ఇరాక్ లేడీని కలిసింది, ఆ అధికారిని. అప్పుడు వాళ్ళకు పడట్లేదు, వెళ్ళి కలిసింది తను అక్కడ. అప్పుడు తనని తప్పు పట్టాల్సి వస్తుందా? అది కామన్ విజిట్ అన్నట్టు. కానీ అదే కనుక ఏదైనా స్కామ్లో ఇరుకొని ఉంటే అమీర్ ఖాన్ కానీ బయటకు తీసేవాళ్ళు. ఇలా జరిగిందని చెప్పి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, ఈమె బర్త్డే అన్నాడు వాళ్ళు కలిశారంటే మేబీ అనుకోకుండా కలిసిందేమో, లేకపోతే దీనికోసమే కలిసిందేమో. ఇక్కడ ఒక కేసు బయటకు వచ్చింది కాబట్టి మనం దాని మీద చర్చించుకుంటున్నాం. కానీ అంతగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్టీలలో కలవడం అనేది చాలా సర్వసాధారణ విషయం. పార్టీలు కాకుండా బయట కలిస్తే మాత్రం అది పట్టించుకోవాలి మనం. అసలు శ్రీముఖికి కేసుకి సంబంధం ఏంటి? ఎందుకు శ్రీముఖి పేరు బయటపడుతుంది ఇక్కడ? ఒకటే, మంగ్లీ గారు క్లియర్ ఒక మాటలో ఫిక్స్ అయిపోయినట్టు, దీంతో నాకు ఆల్రెడీ ఈ స్కామ్ లో నా ఆస్తం ఉంది, దీన్ని డైవర్ట్ చేయాలి అంటే మంగ్లీ గారు డైవర్ట్ చేస్తున్నారు అన్నట్టు. అంతే. ఇప్పుడు తను కావాలని చెప్పి డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. నేను కాకుండా ఇంకేదైనా తీయాలి దీని మీద. ఏం తీయాలి తెలియక ఎక్కడో వాళ్ళ లాయర్ చెప్పనొచ్చు. ఇప్పుడు లాయర్ ఏం కాదండి. ఇప్పుడు నన్ను అడగని, నీకు ఎవరైనా ఇష్టమైన యాంకర్ అంటే ఏదో ఒక పేరు చెప్తూనే ఉంటా, కామన్ అది. లాయర్ అంతా ఆయన ఒక పేరు చెప్పిన అంతే. అది దానివల్ల అదేదో తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వృత్తి వేరు, ఈమె వృత్తి వేరు. ఆయనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఓన్లీ యాంకర్ గా శ్రీముఖి ఇష్టము, హీరోయిన్ గా ఇంకో వేరే వాళ్ళు ఇష్టం ఉంటారు, అంటే వాళ్ళతో సంబంధం ఉన్నట్ట. మంగ్లీ గారు ఏం చేస్తున్నారంటే డైవర్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు అంతే తప్ప లేని పేరును దీంట్లో ఇరికిద్దామని చెప్పి చేస్తున్నారు అంతే. మంగ్లీ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఒక ఆడపిల్లని అవమానించచ్చా అని చెప్పేసి మీడియా ముందట మాట్లాడారు. మరి ఆమె చేసింది ఏంటిది? శ్రీముఖి పేరుని ఎందుకు తీసుకొచ్చింది మీడియా ముందటికి? మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆమె ఈ మాట అన్నప్పుడు కూడా నాకు గుర్తుకొచ్చింది ఇదే మాట. అమ్మ తల్లి, ఒక ఆడపిల్లనని కాదు, తప్పు చేసిన చోట ఎక్కడైనా కానీ ఎవరైనా ప్రశ్నించాలి, ఎవరినైనా ఎదిరించాలి, ఎవరైనా నిందించాలి, ఎవరైనా సపోర్ట్ చేయాలి. వాళ్ళు మంచి చేశారంటే సపోర్ట్ చేయండి, తప్పు చేశారంటే నిందించండి, ఇరికించండి, ప్రూఫ్స్ చూపించండి. అలానే ఇప్పుడు ఇక్కడ మీరు తప్పనేది తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా వేలెత్తి చూపించాల్సింది. మీకు ఏ దారి లేకనే శ్రీముఖి గారి పేరు తీసుకుంటున్నారు. శ్రీముఖిని కావాలని ఇందులో ఇరికేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. దానివల్ల శ్రీముఖి గారికి ఎటువంటి నష్టం జరగదు, కాకపోతే కొద్ది పేరు అనేది బ్యాడ్ అవుతుంది. అది మీరు చేస్తున్న పాపం మీకే అది చుట్టుకుంటుంది. సో చాలా మంది ఏమంటున్నారంటే, మంగ్లీ గారు ఈ కేసులో ప్రత్యేకమైన పాత్ర వహించారని చెప్పేసి, అంటే ఆ 200 పరోక్షంగా అని చెప్పి రెండు భాగాలు ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో వాళ్ళ తమ్ముడే ఉన్నాడు కాబట్టి మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం అంటే పరోక్షంగా ఉండొచ్చు మేబీ అని చెప్పేసి. కానీ ఇన్ని రోజులు అయినా కూడా తను ఎటువంటి ప్రూఫ్ చూపించలేకపోతుంది. నాకు దీంతో సంబంధం లేదని చెప్పేసి చూపించడానికి తను కోర్టుకు వెళ్ళేసి ఒక పిల్లి వేసుకుంటే క్లియర్గా 1 వీక్లో తనకు సపోర్ట్గా వస్తుంది. ఈమె గురించి ఎటువంటి చెప్పాల్సిన అవసరం లేదు, ఈమెకి ఇందులో సంబంధం లేదని చెప్పేసి. అంటే మంగ్లీ గారు కేసు నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారా? నేను చెప్తాను, కేసును అనేది పక్కదారి పట్టించాలి అని చెప్పి ట్రై చేస్తున్నది తప్ప అందులో నా ఆస్తం లేదని చెప్పేసి క్లియర్గా చెప్పడానికి తన దగ్గర ఆధారం లేవన్నట్టు. తను ఏం ఒకవేళ చూపించాలి అనుకుంటే కోర్టుకు వెళ్ళేసి అప్పీల్ చేసుకుంటుంది, నా పేరు అనవసరంగా దీంట్లో లాగుతున్నారని చెప్పేసి. అలా తను ఏది చేయలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేసులోనే తను ఇరుక్కొనే ఉందన్నట్టు. తను కూడా అది నమ్ముతుంది కాబట్టి లేనిపోని పేర్లు బయట ఇస్తుంది అంతే, లేనిపోని ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఆడపిల్లని ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పి అనవసరం మాట్లాడుతుంది అంతే.